మహా నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అమ్మ. మీరందరూ నా మీద చాలా సహృదయంతో నన్ను బాగా ఆదరించారు. నాకు తక్కువ కాలంలోనే మంచి సబ్స్క్రైబ్ రైతు కూడా వచ్చినాయి. లైకులు కూడా ఈ మధ్యకాలంలో పర్వాలేదు. కాకపోతే నేనే ఈ మధ్యకాలంలో కొద్దిగా పెట్టడం తగ్గించానమ్మా. ఎందుకంటే ఈ తిరుమల వచ్చిన తర్వాత అప్పుడొకరు హెల్త్ పరంగా, తర్వాత మళ్ళీ ఈ పిల్లలకి ఇంట్లో ఒకరు బాగాలేక ఇబ్బంది అయిపోయి నేనే ఒకరు తగ్గించాను. ఇంకా ఇప్పటి నుంచి మీకు డైలీ నేను మీ ముందుకు వస్తాను. నాయన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మీరు నన్ను తక్కువ కాలంలోనే నేను అనుకున్న దానికన్నా ఎక్కువే నాకు మీరు తోడ్పాటు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. సబ్స్క్రైబ్లు కానీ, లైక్లు కానీ, వ్యూస్లు కానీ. ఈరోజు మనం ఇది కాలీఫ్లవర్తో అది 65 చేసుకున్నాము. చికెన్ 65 అంటారు కదా, అట్ట దీంతో చేసుకున్నాం. గోబీ చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా ఇప్పుడు మనం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం. అంటే ఏదన్నా వేడి నీళ్ళు కదమ్మా, ఏదన్నా దీంట్లో ఉన్నా. కానీ ఈరోజు అయితే కాలీఫ్లవర్ అయితే ఒకప్పుడు మేము తెచ్చుకుంటారా చాలా 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 వరస్ట్గా ఉండేది. కానీ ఈరోజు అయితే మనం చెట్టు కోసుకున్నప్పుడు కూడా ఇంత ఫ్రెష్గా ఉండదు ఏమైనా. ఈరోజు అయితే అంత బాగుంది, చాలా బాగుంది. ఎంత బాగుందో చెప్పలేము అసలు. ఇది సగం ఉడకబెట్టుకుందాంరా బాగా. అంటే పిల్లలు కూడా చేయమన్నారు ఈరోజు. నేను ఏం చేయాలన్నా ముందు మా మనవరాలను టేస్ట్ అడగాల్సి వస్తుందమ్మా. ఏమంటే వాళ్ళ ఇష్టం ప్రకారమే చేయాల్సి వస్తుంది. నాకు ఇది కావాలా అంటే అది చేయాల్సి వస్తుంది. 3 రోజుల నుంచి మా పిల్లలు నువ్వు గోబీ తినానమ్మా, గోబీ తినానమ్మా. ఇది వాళ్ళ తక్కువ కూడా ఏం లేదమ్మా. బజారుకి వెళ్ళినప్పుడు నన్ను తెమ్మంటారా మా పిల్లల, నాన్నమ్మ బజారుకి పోతున్నావు కదా మా గోబీ దారి చెప్పంటారు. నేనైతే ఒకరోజు పోయాను అలా తేవడానికని. పోయి చూస్తే ఆ బాండలు నీట్గా లేదు. అవి ఏందో పుల్లు వేసేసి అదేందో రావడానికి వస్తుంది కదా, చిన్ని పోసేసి ఆ డబ్బా డస్ట్బిన్ వేసినట్టు ఎత్తేస్తున్నారు, కలిపెడుతున్నారు, ఒక కప్పులు పోసేస్తున్నారు. నాకైతే ఎందుకో అది నచ్చలేదమ్మా. అంటే బయట ఫుడ్ అంత తిట్టే ఒకటి కావాలని. అప్పటి నుంచి ఏంటంటే నేను సరేలేమ్మా మనమే చేసుకున్నాం ఇంట్లో అని చెప్పానని మనమే చేసుకుంటున్నాము. ఇది ఒక 3 నిమిషాలు పడుతుంది నా ఉడికేటప్పటికి. ఇది ముందు ఉడకబెట్టుకున్నాం. అన్నీ ఇట్లా వేసుకున్నాం బాగా. అంటే ఒక సగం ఉంటే చాలు. ఇగో ఇట్ట బాగా చిరిపోకుండా. ఫ్లవర్ చాలా బాగుందమ్మా ఈరోజైతే. అస్సలు ఒకప్పుడైతే మేము వేడి నీళ్ళలో వేసుకొని పురుగులు ఉంటాయోనని అట్లా చేసేవాళ్ళం. ఈరోజైతే అంత ఫ్రెష్గా ఉంది ఫ్లవర్. నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి 1 కప్పు తీసుకున్నానమ్మా. ఇది మొక్కజొన్న పిండి కాదు నాకు. ఇది అందులో సగం కొద్దిగా ఇది. ఇప్పుడు ఇందాక దాంట్లో వేసుకున్నాం సాల్ట్. ఇప్పుడు ముందు ఒక స్పూన్ వేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ అవుతుందేమో, ఒక ఫ్లవర్ అది మళ్ళీ చూసి మళ్ళీ వేసుకున్నాం. ఇది ధనియా పౌడరు ఒక 1.5 వేసుకున్నాం. ఇది గరం మసాలా నేనే తయారు చేసుకుంటాను. ఇది 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత మళ్ళీ తాలింపు అయిన తర్వాత వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందమ్మా. ఇది అల్లం, తెల్లగడ్డ, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను. ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాం. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాం. ఇందులో 1 అర స్పూన్ కూడా కారం వేస్తాను. అంటే నేను మిరపకాయలు వేసాను అల్లం పేస్ట్లో.
అల్లము, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ కారమే కాబట్టి నేను సాసులు ఏమి వాడను. అందుకని కొద్దిగా కారం వేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ ఎక్కువ అయితే తినరేమో కారం. నేను ఫుడ్ కలర్లో ఏమి వేయనమ్మా. వాటర్ వేసుకున్నాం. ఇది బాగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి నాన్న. ఇదైతే బాగా చాలా బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. బాగుంటాయి ఇవి కూడా. నేను మర్చిపోయినా ఈ లోపల పొయ్యి మీద స్టవ్ పెట్టుకొని నూనె పోసుకున్నాను. నూనె కావాలి కదా. ఏందమ్మా గబగబా చేస్తాము. తండ్రులాడి చేయాలంటేనేమో తండ్రులాడి చేయము. అందుకని అన్నీ తొందర ఎత్తుకున్నట్లయినా నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం పిండి కలుపుకోవచ్చమ్మా. దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలమ్మా. ఎందుకంటే అంతా అయిపోదు, మనకి బాగా పైకి తేలాలి కదా, అతుక్కోకుండా. అదనమాట. ఈ లోపల బాగా కలుపుకున్నారా. నేను ఫుడ్ కలర్ అయితే వేయను. ఇవన్నీ అది వడక పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా నాన్న. ఇప్పుడు పిండి బాగా ఏమి అస్సలు రవ్వలు లేకుండా ఇలా కలుపుకున్నాను. నేను ఫుడ్ కలర్ అటుదేమి వేయను నాన్న. నేను దేంట్లో వేయను అసలు. కలుపుకొని ఇప్పుడు ఒక్క రవ్వ తరిగి పెట్టుకొని కరివేపాకు కూడా వేసుకున్నారా. నేను వేరే ఐటెం లేకని చెప్పని తరిగి పెట్టాను ఇందాక. వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదమ్మా. ఇదిగో ఏమి ఎక్కడ ఏముండదు ఇంకా. ఇప్పుడు ఈ పోసేసుకున్నాం. ఈరోజు కాలీఫ్లవర్ అయితే చాలా బాగుంది నాన్న. ఎన్నిసార్లు నేను కూర చేశాను, ఇట్లాంటివి కూడా చేసుకొని తెచ్చుకున్నాం, కానీ ఎప్పుడు ఇంత ఫ్రెష్గా లేదురా. ఈరోజు ఎందుకో అది చాలా చాలా బాగుంది. ఇప్పుడు నూనె అయితే కాగిపోయిందమ్మా. విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకున్నాం. మంట నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టాను రా. ఇవన్నీ ఒకప్పుడు కూరలో చేసుకునేవాళ్ళం అయినా మేము. కానీ ఇప్పుడు ఏంటంటే వీటి మీద కాపురాలు వెళ్ళమ్మా. నేనేంటంటే కలర్ అయినా కలర్ వేస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ బాగా కాగిన ఏగా లేదా అన్నట్టు డౌట్గా ఉంటుంది. అందుకని నేనైతే ఫుడ్ కలర్ ఎప్పుడు వేయను. ఇట్లా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అది తీసేస్తాను రా. తీసి లాస్ట్లో తాలింపు పెట్టుకొని ఒక రవ్వ గరం మసాలా పౌడర్ వేసుకొని 2 చిల్లీ మిరపకాయలు చేసుకొని ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది నాయన. అంతేగాని ఎప్పుడు మాత్రం ఫుడ్ కలర్ అయితే వేయను నాయన నేను. ఎందుకంటే అవి వేసి వేయకముందు ఎర్రంగా వచ్చేస్తాయి. అవి ఉడికే తెలీదు, లోపల మనకి ఏదే తెలీదు. అందుకని ఫుడ్ కలర్ అయితే వేయను. బాగా కరకర అనేటువంటి వేసుకున్నాం కదమ్మా. ఇగో బాగా కరకర అంటున్నాయి కదా.
అట్లా సౌండ్ రావాలి. ఆ సౌండ్ వస్తే మనకి లోపల ఉడికిపోతుంది, పైన కూడా బాగుంటుంది. ఇప్పుడు బాగా మనకి చికెన్ 65 లాగా వస్తుంది అన్నమాట. ఇట్లన్నమాట. ఇప్పుడు బాగా పకోడీ లాగా వచ్చేసింది కదా నాయనా. అట్లా నాకు కలర్ వేసుకోకుండా ఇట్లా కాల్చుకోవడం ఇష్టం అమ్మా నాకు బాగా. ఎందుకంటే మనకి రియాలిటీ వస్తుంది. ఇట్లా బాగా మంట కొద్దిగా తగ్గించుకొని బాగా ఇట్లా కాల్చుకుంటే మళ్ళీ మనకి ఏంటంటే బాగా అది కరకరకర అంట బాగుండనైనా. వంటలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళమ్మ. ఇది బాగుంటుంది, ఇది కరెక్ట్ అని మనం అనుకోకూడదు, ఇంకొకటి బాగా ఇంకొకటి అనుకోకూడదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకొని తింటున్నారు అంతే. అది మనం దేనికి అలవాటు పడిపోయి ఉంటే అది బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు అన్నీ కాల్చి తీసి పెట్టుకున్నామమ్మా. ఇవన్నీ అన్నీ బాగా అది నీట్గా బాగా కరకరంట చాలా అది చాలా బాగా కూడా ఇది ఎంత బాగా వచ్చేది చూడు. బాగా అన్నీ కాల్చి పెట్టుకున్నాం. ఇప్పుడు వాటిని తాలింపు వేసుకున్నాము. కొద్దిగా కొద్దిగా వేసుకొని దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా ఊరికే స్మెల్ కోసం వేసేసుకున్నాం. గరం మసాలా పొడి తర్వాత వేసుకున్నాం. కొద్దిగా గార్నిష్ కోసం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇది బాగుంటాయమ్మ. బాగా కానీ వర్షాలప్పుడు కానీ బాగా లేదంటే మనం వచ్చేప్పుడైనా రోజు టిఫిన్ అయినా రోజు ఒకే రకం తిన్నాం కదా. అట్లా చేసుకుంటే బాగుంటాయిగా. బాగా బాగా వేడిగా స్వీట్గా చాలా బాగుంటాయి. మనం బాగా కాఫీ ముందు కానీ లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అంటే కొద్దిగా ఇది లేదు కానీ మనమైతే చేసుకోవచ్చు. అంటే మనం తినాలనుకున్నప్పుడు అయితే చేసుకోవచ్చు. బాగా వేడిగా ఒక్కొక్క తిని మంచి కాఫీ ఒకసారి వేస్తే సూపర్ అంటే సూపర్ అనుకో. అది కొద్దిగా కరివేపాకు చేద్దాం. కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే అటు పైన చల్లుకుంటే బాగుంటుంది నాన్న. కానీ కొత్తిమీర ఉందనుకున్నాను రా నేను ఇంట్లో. ఇప్పుడు చూస్తే లేదు. దానికి అది కూడా చూసుకుంటే కాస్త ఉంటున్నాను. ఇవన్నీ మా రోజుల్లో ఉన్నాయమ్మా. అసలు గోబీ అంటే తెలియదు, కాలీఫ్లవర్ అంటే తెలియదు, క్యాబేజీ అంటే తెలియదు. పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, సొరకాయలు, బీరకాయలు తప్ప. కానీ ఆ రోజుల్లో అప్పుడు ఈ రోజుల్లో అసలు ఎన్ని రకాలు లేదు తెలియదు, ఎన్ని రకాలు చేస్తున్నారో కూడా తెలియదమ్మా. ఒక్కరోజు అల్లం మంచి వస్తుంది చేసుకుని చూస్తే ఎక్కువ చేసుకొని వేసుకునేవి అల్లం కూడా బాగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు పోసుకొని అదో బాగా నచ్చింది. చిన్నదైనా మన రెండు పక్కల పట్టుకొని తాగడానికి బాగుంటుంది. ఇది ఇప్పుడమ్మా, ఇప్పుడు కాదు ఈ బాండలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను ఒక్కర వట్ట, అంటే స్మెల్ కోసం బాగుంటుంది. ఇది నేను తయారు చేసుకునే పొడే నాన్న. మీరు కానీ దగ్గరుంటే మీకు కూడా ముక్కలకి అది కాకుండా వాసన వచ్చిండేది. కానీ మీరు ఇక్కడ లేరు కదా. బాగా ఇట్లా కలుపుకొని అయిపోయిందిగా. బాగా మంచి గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడుతున్నాయి.
గుమ్మగుమ్మలంటే గుమ్మగుమ్మలే. ఇది లోపల కరివేపాకు, 5 మిరపకాయలు. ఇప్పుడు ఇంత చేసేవాళ్ళు మన మిరపకాయలు పక్క బయట పెడితే అవి కొనుక్కొని ఇంత ఫ్రెష్గా వాళ్ళు చేయలేదు నాన్న. అవి కొనుక్కొచ్చుకొని మనం తిని ఆరోగ్యంగా కొట్టుకొని వెళ్తున్నా. ఒక్కరోజు తీసుకుంటే ఇట్లా మనం చేసుకుంటే హ్యాపీగా ఇంట్లోనే తినేస్తాం కదా. హ్యాపీగా ఇంట్లోనే తినేసేసుకొని సూపర్ అంటే సూపర్ నాన్న. చూడు ఇది అడుగులు కూడా ఏం లేదు మాటలు కూడా బాగా వచ్చింది. మీరు కూడా ఇట్లా చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి బంగారు తల్లులారా. ఇంకా రోజు పెడతాను, నేను కూడా రోజు చేస్తాను. ఈ మధ్యావతలో కొద్దిగా కొన్ని ఇబ్బందుల వల్ల నేను రోజు పెట్టలేకపోయాను నాయన. ఇదిగో ఇంకా రోజు పెడతాను. ఇదిగో గుమ్మలాడతా, కనకరలాడతా. అసలు ఎంత బాగుందంటేరా. ఇదిగో చూడు, ఇదిగో చూడు లోపల దాకా. అందులో నేను సన్నమంటున్నా బాగా. ఇదిగో బాగా వేయించి అసలు ఎంత బాగుందంటేరా. ఇదిగో చూడు బాగా మనం తీసుకొని ఎట్టు తొడియాలు పట్టుకొని ఎట్టు కొడుకొని నెట్టుంటే ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ రా. సూపర్ అంటే సూపర్. బాగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు కానీ మీరుంటే మీకు కూడా పెట్టేదన్నా. మీరు ఇదే విధంగా నేను చెప్పినట్టు చేసుకొని అదే మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. మీరు బాగానే చేస్తున్నారు, అందుకని సబ్స్క్రైబ్ చేసేసి ఇంకా నా కామెంట్ తిని చేసుకొని తిని చూసి నా కామెంట్ పెట్టండి. బాయ్ నాన్న.